మొత్తానికి ఇటు మహిళల ఓట్లు డ్యామేజ్ అయ్యాయనే భావన మరోవైపు వ్యక్తమవుతోంది. మల్లలను డౌన్ చేయకపోతే బీసీలందరూ ఏకతాటిపైకి వస్తే మొట్టమొదట డ్యామేజ్ అయ్యేది బీఆర్ఎస్ పార్టీకే అనే సంగతి అందరికీ తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని బహిరంగంగా ప్రకటించింది. ఇప్పుడు అక్కడి నుంచి బీసీలు అంత త్వరగా పార్టీని వదిలిరారు. అంతేకాదు అధికారంలో ఉన్న పార్టీ కావడంతో అసలు రారనేది అందరికీ తెలిసిందే. ఇక బీజేపీ విషయానికి వస్తే రూరల్ ప్రాంతాల్లో ఆ పార్టీకి పట్టులేదనే చెప్పాలి. ఈ తరుణంలో ఒకరిద్దరు ఉన్నా వారి వల్ల ఉపయోగం లేదు. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే. ఇప్పుడు తీన్మార్ మల్లన్న పెట్టే రాజకీయ పార్టీలోకి అక్కడ నుంచే బీసీలందరూ పరుగులు పెట్టుకు వస్తారని అంతా జోస్యం చెబుతున్నారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని అంటున్నారు. అందుకనే కవితాస్త్రాన్ని కేసీఆర్ ప్రయోగించారని చెబుతున్నారు. ఇప్పుడు కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న మధ్య పోరుతో ఇష్యూ డైవర్ట్ అయ్యి మల్లన్న చేసే బీసీ ఉద్యమం నీరుగారిపోతుందని జాగృతి నేతలు లెక్కలేస్తున్నారు.